అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. కరెక్ట్గా ఫిబ్రవరి నెలలో ఆర్టీవీకి తెలుగుదేశం నాయకుడికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కూడా ఏంటంటే ఆయన ఆ రోజు ఇచ్చిన తను అనుకున్న సర్వేని ఇలా సీలేసి ఇవ్వాలి అనేది ఆర్టీవీ సాక్షిగా మనం ప్రసారం చేసాం. ఆ కవర్ కూడా నా దగ్గరే ఉంది. ఫలితాలు వచ్చాయి, వెలువడ్డాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి. సో ఈ సీల్ని ఈరోజు ఓపెన్ చేసి అసలుకి ఏమున్నాయి దీంట్లో, ఆయన ఇచ్చిన సర్వేకి వచ్చిన ఫలితాలకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే అంశాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాను. భరత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ రోజు భరత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఒక సమాచారం అయితే చెప్పారు. ఆ రోజు కూడా మనం ఇలాగే సీల్ ఓపెన్ చేసి వాళ్ళ కంపెనీ సీల్ పేరు మీద కూడా సీల్ వేసాం. సో ఆ వ్యవహారాన్ని ఇప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. భరత్ రెడ్డి గారు, సార్ నమస్తే. నమస్తే. మీరు మీరు ఫిబ్రవరి డేట్ కూడా ఆ రోజు ఉంది, ఫిబ్రవరి 26, 2024న జరిగిన ఎంక్వైరీలో మీరు దాదాపుగా 145 సీట్లు తెలుగుదేశం గెలవబోతుంది, కూటమి గెలవబోతుంది అని చెప్పారు. ఇంచుమించుగా మీ అంచనాలన్నీ కూడా దరిదాపుగానే వచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో మీరు చెప్పినవి, శ్రీకాకుళంలో ఇప్పుడు నేను చూస్తున్నాను, శ్రీకాకుళంలో వైసీపీ 0 అని చెప్పారు. తర్వాత గుంటూరు 0 కొట్టబోతున్నారని చెప్పారు. కృష్ణా 0 అని ఇచ్చారు. ఇవన్నీ ఊహించు, అంటే మేము కూడా కొంత అసయోక్తిగా చెప్పాడు భరత్ అనే ఫీలింగ్లో ఉన్నప్పటికీ కూడా. కానీ భరత్, ఎలా మీరు ఈ వ్యవహారాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు? అంటే మ్యాక్స్ మీరు అనుకున్న అంచనాలే వచ్చాయి, 1-2 జిల్లాల్లో మార్పులు తెప్పితే. అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ వాషౌట్ అయిన పరిస్థితి. అంటే మీకు ఏమైనా ఒక అంచనా ఉన్నిందా? బేసిక్గా మనం ఇది 4 నెలల ముందు మాట్లాడుకున్నాం, ఎలక్షన్ పోల్ జరిగినప్పుడు కాదు, తర్వాత పోల్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాదు. 4 నెలలు దాదాపు ఫిబ్రవరి నెలలో మాట్లాడుకున్నాం. ఎలా గెస్ చేయగలిగారు ఇంచుమించుగా ఇన్ని సీట్లు రాగలవు, ఇంత స్వీప్స్ కొన్ని జిల్లాల్లో జరగబోతుంది అనే అంచనా మీ టీం ఎలా చేయగలరు? అంటే మా టీం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కృష్ణమోహన్ గారు, గ్రౌండ్ రియాలిటీ క్లియర్గా అర్థమైపోతుంది. ఒక 10 మందిని ఒక గ్రామంలో కానీ, ఒక కాలనీలో కానీ, ఒక టీ స్టాల్ కాడ కానివ్వండి, లేకపోతే కాలేజ్ ఏరియాలో కానివ్వండి, ఒక 10 మందిని మనం, అమ్మ నెక్స్ట్ మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే 10 మందిలో 8 మంది కూటమికి, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్, అప్పటికి బీజేపీ ఇంకా సెట్ కాలేదు, కలవలేదు, వీళ్ళిద్దరికీ మేము ఓటేస్తాం అనేది క్లియర్గా కనపడుతుంది. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను మీకు, నేను ఇది 5వ ఎలక్షన్ కృష్ణమోహన్ గారు చూడటం. ఉద్యోగస్తుల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్రెష్ ఓటర్, ఎవరైతే కొత్త ఓటర్ ఉన్నాడో, అంటే కొత్తగా 20 లక్షల మంది ఓటర్స్, వీళ్ళ ముగ్గురులో, అలాగే రిటైర్డ్ పెన్షనర్స్, వీళ్ళల్లో ఎప్పుడు చూడండి, నేను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి బహిరంగంగా నేను టీడీపీకి వేస్తాను, టీడీపీ కూటమికి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వేస్తానని చెప్పిన దాఖలాలు 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా నేను ఎలక్షన్. పోలీస్ డిపార్ట్మెంట్ బహిరంగంగా నేనే నా పర్సనల్గా సుమారు నిద్రలేవంగానే ఒక 20 నుంచి 30 మంది సిఐఎస్కి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. విశాఖపట్నం ప్రాంతంలో కానీ, గోదావరి జిల్లాలో కానీ, గుంటూరు, రాయలసీమ, ఏ ఒక్క సర్కిల్ ఇన్స్పెక్టర్, నేను చెప్పేది జనవరి నుంచి లేదా ఫిబ్రవరి నుంచి ఇలా లాస్ట్ టిల్ డేట్ దాకా, ఏ ఒక్క సర్కిల్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఎస్ఎస్ కానివ్వండి, డిఎస్పీస్ కానివ్వండి, కూటమి వస్తుంది, అది ఏది రెడ్డి సామాజిక వర్గంలో కానివ్వండి, ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న సిఐలు కానివ్వండి, అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, వీళ్ళు కూడా ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అని చెప్పారు. అంతేకాకుండా మా టీం వెళ్ళిన ప్రతి చాట కూడా ఈ లిక్కర్ మీద కూడా, మనం లిక్కర్ మీద కూడా మాట్లాడు, లిక్కర్
కూడా డామినేట్ చేసేసింది. లిక్కర్ తాగే ఏ పేదోడు ఈసారి మనం కూటమికే ఓటు వేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు అనేది ఉంది. మీకు నేను చెప్పిన దానిలో శ్రీకాకుళంలో జిల్లా సున్నా వస్తుందని రాసిన దానిలో 3 నెలల కిందట కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ మొత్తం 4 సున్నాలు. నేను లాస్ట్ మీకు ఎలక్షన్ చేసినప్పుడు కూడా మనం 10 రోజుల కింద కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాలో స్వీప్ అయిపోతుంది కృష్ణమోహన్ గారు అని కూడా అనుకున్నాం మనం. 3 నెలల కిందటికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా అసలు జనాల్లో మేము గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు, గుంటూరు ఈస్ట్లో నేను బూతుల్లోకి వెళ్తున్నప్పుడు, ఒక టీడీపీ పార్టీ రిప్రజెంటేటివ్గా నేను వెళ్తున్నప్పుడు బూతుల్లోకి కానీ లేకపోతే క్రౌడ్ని కలుస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఓన్ చేసుకుని ఎంత కసి అన్నా బయటకు వచ్చి అన్నా నేను టీడీపీకి ఓటేసామన్నా. ముస్లిం మైనార్టీస్లో కూడా బయటకు వచ్చి మేము టీడీపీకి ఓటేసాం, బీజేపీతో కూటమి కలిసి ఉన్నా కానీ మైనార్టీస్ కూడా అనే గాలి వచ్చింది. నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకో 20 సీట్లు సుమారుగా ఎక్స్ట్రా వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ స్టేబుల్గా నడిచిద్ది అనేది పబ్లిక్లోకి వచ్చింది. సో అంటే మీకే ఇంత అవగాహన వచ్చినప్పుడు మీరు గతంలో కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి చాలా కాలంగా వైసీపీలో చాలా దగ్గరగా క్లోజ్ పోట్రీలో ఉన్నారు మీరు. మరి ఈ వ్యవహారాల్ని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియవా, లేకపోతే ఇవి తెలిసినా అతను ఓవర్లుక్ చేశాడంటారు? నేను అనుకోవటం నాకంటే పవర్లో ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి, వాళ్ళకి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, ఐపాక్ లాంటి పెద్ద సంస్థలు పనిచేసాయి. ఇవన్నీ ఏమైపోయి అన్ని ఐపాక్లు తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకుంటూ ఉన్న కొందరు అత్యధికులు, ట్రంప్ అంటారు, ఇంకొకరు భాస్కర్ రెడ్డి అంటారు, ఈ బ్యాచ్ అంతా నేను చెప్పేది ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఇప్పుడు మీది నెల్లూరు జిల్లా, మాది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో ప్రజలు కారం ఎక్కువ తింటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎట్టుంటే మనకు తెలుస్తుంది. నెల్లూరు జిల్లా ప్రజలు ఎలా ఉంటారో మీకు తెలుస్తుంది. బీహార్ వాళ్ళు వచ్చి ఈడ మైండ్ సెట్, పబ్లిక్ పల్స్ ఎలా తెలుస్తాయి? ఐపాక్లు, ఓటర్ ఎవరు, వాడి పేరు ఎవరు, వాడి మైండ్ సెట్. బీహార్లో ఒక వాళ్ళ ఆలోచన విధానం వేరు ఉంటుంది, మన ఆంధ్ర తెలుగు పీపుల్ ఆలోచన విధానం. వాళ్ళందరూ పనిచేస్తే అవదు. కంప్లీట్గా ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయినాయి కాబట్టి ఇది డే వన్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి స్టెప్ రాంగ్ స్టెప్ వేసుకుంటాను వచ్చింది. దాని మూల్యమే ఇది. అసలు నేను మామూలుగా మేము మళ్ళీ ఇట్లాంటి రిజల్ట్ చూస్తామా ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ భవిష్యత్తులో కూడా చూడలేమనేది ఇంచుమించు 90% ఆఫ్ భవిష్యత్తులో కూడా చూడలేమనేది నేను అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి రిజల్ట్ అయితే భవిష్యత్తులో కూడా ఎప్పుడు రాదు. పీపుల్ అంతా సఫికేటెడ్ అయిపోయారు, ఒకసారి బ్లాస్ట్ అయిపోయారు అంతే. ఇంకా దీనిలో ఒకటే ఒక ఆన్సర్, ఇది ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, మీరు ఓట్ లాస్ట్ ఎప్పుడైతే ఓటేద్దాం అనే డే కోసం వెయిట్ చేస్తున్నారు కృష్ణమోహన్ గారు. ఆ రోజు మాత్రం ఎవరు. ఇంకోటి కూడా చెప్పాను, క్యాపిటల్ జోలు వస్తున్నారు వీళ్ళు. రేపు మా ప్రాంతంలో, కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారనేది నేను కొన్ని 100,000 సార్లు చెప్పాను. సార్ మీరు క్యాపిటల్ వద్దు అనుకున్నారు, ఆ కోపంతో ఇక్కడ వీళ్ళు ఓట్లేశారు. మరి క్యాపిటల్ ఇస్తానన్న ఉత్తరాంధ్ర ఎందుకు దగ్గర తీసుకోలేకపోయింది? నేను చెప్పాను కదా, మన ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఉత్తరాంధ్ర పీపుల్ వాళ్ళు సాఫ్ట్ పీపుల్, వాళ్ళకి వైజాగ్ లాంటి మేజర్ సిటీ ఉంది, ఆ సిటీ వాళ్ళు చాలా అనుకుంటున్నారు, ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారు. అందుకనే మీకు మెజార్టీస్ కూడా వైజాగ్ సిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా చూడండి, భారతదేశ చరిత్రలో మీకు క్యాపిటల్ పెడుతున్నాం అని చెప్పిన తర్వాత ఒక గాజువాకలో కానివ్వండి, భీమిలిలో కానివ్వండి, గాజువాకలో సుమారుగా హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో, భీమిలిలో సెకండ్ హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఆ ప్రాంతంలో మాకు క్యాపిటల్ వద్దని చెప్పడానికి ఓటేసినట్టు ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా అదే కదా, మా క్యాపిటల్ వద్దు బాబు, మేము హ్యాపీగా మా వైజాగ్ మాకు చాలు
అని చెప్పి ఓటేసినట్టు ఉంది. అది నేను డే 1 నుంచి చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నేను మా టీం వెళ్ళినా, ఎవరిని అడిగినా వైజాగ్ పీపుల్ చాలు మాకు సిటీ, బ్రహ్మాండమైన సిటీ. ఇంకొక 20, 25 ఏళ్లలో ఇండియాలో మంచి సిటీ అయిద్ది అది. చాలు మాకు కొత్త వాళ్ళు అక్కర్లేదు. మా క్యాపిటల్ మేము డెవలప్ చేసుకోగలం ఆ ప్రాంతం వరకు. ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వాళ్ళతో దాంతో సాటిస్ఫైడ్గానే ఉన్నారు. ఆ రిజల్టే ఇది. అంటే ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు కూడా ఈసారి మొత్తం యునైటెడ్ అయ్యారు అనేది నా కన్సల్టెంట్ కాగలిగారు. మొత్తం కన్సల్టెడ్ అయ్యి కూటమికి వేస్తారు. పవన్ కళ్యాణ్ ఓటర్ కానివ్వండి, కొంచెం బీజేపీ కూడా కొంచెం అక్కడ ఆ ప్రాంతంలో కొంచెం ఉంది. టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది కదా, మీకు తెలియదే ఉంది. టీడీపీకి బాగా బలం ఉంది ఉత్తరాంధ్రలో. ఇవన్నీ కలవటం వల్ల అసలు ఆ మెజార్టీస్ ఇంకా మళ్ళీ మనం చూడలేమనే పరిస్థితి ఉంది. అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇన్ని వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అవ్వాతాతలు ఏమైపోయారో తెలియలేదు, సంక్షేమం తీసుకున్న విద్యార్థులు ఏమైపోయారో తెలియదు, ఏదో జరిగి ఉంటుందేమో అనే అనుమానాలు ఉన్నా నా దగ్గర సాక్ష్యాలు లేవు అని మాట్లాడు. అంటే నిజంగానే అతను మాట్లాడిన మాటల్లో సంక్షేమ పథకాలు ఇంతమందికి మ్యాక్స్ 80% మేము రీచ్ చేయగలిగామని చెప్తూ వచ్చారు. కానీ ఆ సంక్షేమ పథకాలు అందుకున్న వ్యక్తులు కూడా ఎందుకు ఓటేయలేకపోయారంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఇప్పుడు ఆయన చెప్పిన వర్డ్లో సంక్షేమ పథకం నేను డే 1 నుంచి చెప్తున్నాను మేము అదే అండి. సంక్షేమం అనేది భారతదేశంలో ప్రతి పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ చేసింది, మా పార్టీ టీడీపీ పార్టీ చేసింది. అన్ని సంక్షేమం అనేది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంత ముందు గవర్నమెంట్ స్కూల్లో మీరు కానివ్వండి, లేకపోతే ఇంకొకరు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివి కలెక్టర్ లేరు. స్కూల్స్ ఆ రోజు స్కూల్స్ ఉన్నాయి, ఆ రోజు పథకాలు ఉన్నాయి, ఆ రోజు పెన్షన్స్ ఉన్నాయి. 2019 ముందు కూడా అన్నీ ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఒక్కటే చేస్తే స్టేట్ ఓటర్ వేస్తారనేది అది అది అవాస్తవం, జరగదు. అది సంక్షేమంతో పాటు డెవలప్మెంటు, సిస్టము, ఎంప్లాయీస్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు. లాస్ట్ టైం కూడా మనం ఈ సంక్షేమం ఒక్కటే చేస్తే మనకు ఓటేస్తారంటే ఇక అన్ని ఇక్కడ మరి ఉన్న ఆ లెక్కన మీరు మీ పార్టీ మీరు కూడా మీ పార్టీ అధినేత కూడా వాళ్ళకంటే ఎక్కువ సంక్షేమాలు ప్రకటించిన పరిస్థితి ఉంది కదా. అవును, మరి ప్రజలు అటువైపు ఆశపడ్డారా అని అనుకునే దానికి ఛాన్స్ ఉంది. ఉండొచ్చు. 100% ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో సంక్షేమం, చంద్రబాబు గారికి ఉన్న ఒకే ఒక క్వాలిటీ డెవలప్మెంట్. ఆయన ఏది డెవలప్మెంట్లో నెంబర్ 1గా డెవలప్ చేయగలడు, హైదరాబాద్ లాంటి సిటీని డెవలప్ చేశారు అనేది అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సింది. భారతదేశం ఈరోజు హైదరాబాద్ ఈ పొజిషన్లో ఉందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది. డెవలప్మెంట్లో ఆయన ఎక్స్పర్ట్, సంక్షేమాలు కూడా ఆయన చేయగలడు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్. దేవుడి దేవల్లో ఇప్పుడు ఢిల్లీలో కూడా మంచి పట్టు ఉంది కాబట్టి. ఇంకోటి ఇందాక మీరు అడిగిన దానిలో ఒకటి మిస్ అయ్యారు. నేను లాస్ట్ టైం కూడా నేను చెప్దాను. చాలామంది ఈవీఎంలో ఏదో ట్యాంపర్ జరిగింది అనేది కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. ఒక చిన్న అంటే కామన్గా ఒక చిన్న మామూలు మనిషిలాగా ఆలోచించండి. ఈవీఎంలు ట్యాంపర్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేసుకుంటారు? తమిళనాడులో ఒక్క సీటు కూడా రాలా ఇంచుమించుగా, అక్కడ చేసుకుంటారు. ఇప్పుడు 293 సీట్లు పరిమితం అయింది బీజేపీ. నార్త్లో, గుజరాత్లోనో, యూపీలోనో అక్కడ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఒక్క దానిలో ఎందుకు చేస్తలేరు? అంటే మినిమం ఆలోచించాలి. ఒక ఈవీఎం ట్యాంపర్లు ఈరోజు ఇంత డెవలప్మెంట్, ఇంత నాలెడ్జ్ పబ్లిక్ వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపర్లు చేస్తారు. ఇవన్నీ కూడా కామన్ పీపుల్లో, మధ్యతరగతి పీపుల్లో, చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తుల్లో, న్యూట్రల్ పీపుల్లో అందరిలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం కూటమిని గెలిపించుకోవాలనే దీని మీదే ఓట్ జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు అని మెంటల్ గా డిసైడ్ అయిపోయినా ప్రతి ఒక్క ఓటర్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదనే కన్నా కూడా సఫికేటెడ్ అయిపోయారు. అంటే ఊపిరాళ్ళ వాళ్ళకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక భయం వచ్చేసింది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, చాలా వందల రీజన్స్ ఉన్నాయి దీనికి. ఒకటి చెప్పలేం, ఒకటి అనేది చెప్పలేం. దీన్ని ఈ స్టేట్ని ఇప్పుడు కానీ మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇస్తే కాపాడుకోలేం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దీన్ని స్టేబుల్గా రన్ చేయగలరు అనే ఉద్దేశంతోనే ఎలక్షన్ జరిగింది. మహిళలు కూడా ఎందుకు టర్న్అవుట్ చేయలేరు? బేసిక్ గా
మహిళా శాతం విపరీతంగా ఓటర్లు నిలబడ్డ పరిస్థితి చూసాం. వాళ్ళు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉండింది, మహిళలంతా మా వైపు ఉన్నారు అనే ఒక ధీమాలు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందుకున్నారు, మహిళలు ఎక్కువగా అందుకున్నారు కాబట్టి. కానీ చివరికి వాళ్ళు కూడా ఎందుకు ఓటుగా తమ అభిమానాన్ని చూపించలేకపోయారంటే ఏమంటారు? అదేం లేదు కృష్ణమోహన్ గారు. మహిళలు వేశారు కొంత భాగం. నేను దానికి వన్ సైడ్గా కూటమికి వేశారు కూడా అన్ను. ఆయన ఇచ్చిన స్కీమ్స్ తీసుకొని కొంత భాగం అందుకే 40 41% రీచ్ అయ్యగలి. ఈ గాల్లో కూడా ఇంచుమించు 39 పాయింట్ ఇంత ఆగారంటే అది తీసుకున్న వాళ్ళు కొంతమంది మహిళలు అయితే వేశారు. కాకపోతే వాళ్ళందరికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏమైపోద్ది, దీన్ని ఇప్పుడు మనం కాపాడుకోకపోతే ఇక బీహార్ ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. బీహార్ కాదు, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం ఈ స్టేజ్లోకి వెళ్ళిపోతాం అనే భయంతోనే ఎలక్షన్ జరిగింది ఈసారి. మన స్టేటు, మన రాష్ట్రం. ఇప్పుడు నాలాంటోడు మేము ఎందుకు బయటకు వచ్చాం, ఇంకోసారి ఈ క్యాపిటల్ ఏడవ నుంచి పోతే 100 సంవత్సరాలు గుంటూరు కృష్ణా జిల్లాలో ఇంక మళ్ళీ రాజధాని రమ్మన్న రాదు, ఇప్పుడు కూడా తెగించకపోతే మనం ఇంకేం చేయలేమన్న దాంతో వచ్చినప్పుడు స్టేట్లో పీపుల్ కూడా అదే పరిస్థితి. స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయింది. హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు వెళ్తే కళ్ళెమ్మటి నీళ్లు వస్తున్నాయి. మనకు రాజధాని లేదు. పక్క రాష్ట్రాల్లో మనల్ని జాలిగా చూడటం మొదలుపెట్టారు. ఇక తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. దీని మీద, ఈ ఎమోషన్ మీద ఎలక్షన్ జరిగింది. ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారే కావాలా. ఈ కూటమి ఇస్తేనే మనకి మళ్ళీ స్టేట్ డెవలప్ అయింది. సంక్షేమంతో పాటు మీరు డెవలప్మెంట్ అంటే నేను సంక్షేమం 100% ఉంటుంది. పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. పెన్షన్లు ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఆయన సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ట్రై చేస్తాడు. అంటే దేవుడి దయవల్ల బీజేపీ నుంచి వస్తే క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కూడా వస్తాయి. అన్నీ బాగుంటుందనే మేము అనుకుంటున్నాం. ఇంకా దేవుడి దయ అంతా. కానీ మీ నాయకుడు మంగళగిరి విషయంలో మీరు ఆ రోజే చెప్పారు 50,000కి తగ్గకుండా ఓటు జరుగుతుంది. కానీ మేము చూస్తున్న పరిస్థితుల్లో మ్యాక్స్ ఎఫెక్ట్ పెట్టింది వైసీపీ దాని మీద. అవును, లోకేష్ గారి విషయంలో అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేయాలో క్యాస్ట్ ఈక్వేషన్ వాడారు, డబ్బులు ఇచ్చారు, నాయకుల్ని కొనే ప్రయత్నం చేశారు. ఓటుకి నాకు తెలిసి హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆంధ్రాలో అంటే మంగళగిరిలోనే జరిగిందనే సమాచారం. అవును. అంత జరిగినప్పటికీ మీకు ఇంకోటి కూడా ఎందుకు అంత మార్జిన్ 91.2? అది నేను ఊహించలేదండి. 50,000 అయితే నేను ఊహించా. అంటే నేను అదే చెప్పిందండి. ఇప్పుడు నేను 145 సీట్స్ పక్కా వస్తాయి అని ఫిబ్రవరిలో నేను చెప్పిన దానికి ఇప్పుడు నేను డిబేట్లో ఉన్నప్పుడు 20,000 నుంచి 50,000 దాకా వెళ్ళిద్దండి అని చెప్తున్నాను. కానీ 50,000 అనేది మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నాం. 50,000 పక్కా వస్తుంది కృష్ణమోహన్ గారు అని చెప్పాను. అప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి కూడా ఇంత అంటే క్యాపిటల్ మీద కానీ డే 1 నుంచి ఓడిపోయిన రోజు నుంచి నారా లోకేష్ గారు అక్కడ పీపుల్తో అక్కడ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టలే. ఆయన అటాక్ చేసుకున్నాడు. దాన్ని ఓన్ చేసుకొని అక్కడ పెళ్ళిళ్ళు అయితే లోకేష్ గారి టీం వెళ్ళి ఏదో హెల్ప్ చేసేది. అక్కడ ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే ఆ టీం లోకేష్ గారి మనుషులు వెళ్ళి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. అక్కడ ఎవరైనా చనిపోయారంటే ఆ టీం వెళ్ళేది, వర్క్ చేసేది. కసిగా ఎక్కడైతే మనం ఓడిపోయామో ఆడే మళ్ళీ గెలిచి చూపించాలని చెప్పి ఈరోజు నేను ఊహించలా. నేను 50 వస్తుంది అనుకున్నాను. 91,000 మెజార్టీ అనేది నేను తెలిసి ఇంక మంగళగిరి చరిత్రలో ఇలాంటి మెజార్టీ మళ్ళీ రాదనేది, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో కానీ ఎప్పటికీ రాలేదనేది నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా చూసుకున్నా కూడా ఆ బెల్ట్ ఈ రోజు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద అనుకూలించిన బెల్ట్ కాదు. కానీ ఈసారి పూర్తిగా మెజార్టీ హైప్ చేసుకోవడంతో పాటు ఒక నమ్మకం తెచ్చుకోగలిగాడు అనుకోవచ్చా? 100%. ఆ రోజు మంగళగిరికి చిన్న ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడండి. అదే నేను చెప్తుంది. ఏపీఐఏసీ కారా చిన్న ఐటీ కంపెనీస్ వచ్చినాయి. ఆ కంపెనీస్ తేటంలో లోకేష్ గారి పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించాడు ఆ రోజు. ఆ ఐటీ కంపెనీల విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ఆ రోజు ఓడిపోయిన కాడి నుంచి అక్కడే ఉండటం విషయంలో కానివ్వండి, ఈయన వస్తే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంకా డెవలప్ అయిందని చెప్పి ప్రతి ముస్లిమ్స్ బ్రహ్మాండంగా వేశారండి. మంగళగిరిలో ఎస్సీలు వేశారండి.
రెడ్లు వేశారండి. నూతక్కి, రామచంద్రాపురం, ఉండవల్లి, తాడేపల్లి ఇలాంటి కాన్స్టిట్యున్సీలో ఉన్న రెడ్లు కూడా ఈసారి 45% రెడ్డిస్ కూడా లోకేష్ గారు వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అయిద్దని ఓటేశారు. ఇంకా చాలా విషయాల్లో నేను చెప్పింది ఈ రాజధాని అంశంలో చాలామంది నేను ఈ డేటా ఇన్ఫర్మేషన్లో నేను చెప్పకూడదు ఈ పేర్లు. ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే నించున్నారో వాళ్ళ క్లోజ్ రిలేషన్స్ కూడా ఈసారి టీడీపీ నుంచి వేశారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి నించున్న లావణ్య గారి బంధువులు కూడా బ్లడ్ రిలేషన్స్ కూడా నాకున్న డేటా ప్రకారం వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటేసి వచ్చారు. టీడీపీకి ఓటేశారు. సారీ లావణ్య గారి ఇక వాళ్ళ చుట్టాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఎక్కువ శాతం మంది వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఉన్నారు కూడా నారా లోకేష్ గారికి టీడీపీ ఓటేశారు ఈసారి. అంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింటుంది అంటారు? ఏమి లేదండి, అది ఓపెన్గా కనపడుతుంది కదా కృష్ణమోహన్ గారు. లోకేష్ గారు డే 1 నుంచి ఉన్నాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. ఆయన రాజధాని ప్రాంతం కరెక్ట్గా 14 నుంచి 19 దాకా అమరావతి ప్రాంతంలో భూములు కానివ్వండి, మంగళగిరి ప్రాంతంలో భూములు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, టిఫిన్ సెంటర్లు కానివ్వండి, వాట్ నాట్ 14 నుంచి 19 దాకా కలకలాడుతున్నాయి. 19 కాడి నుంచి 24 దాకా ఎడార్లాగా అయిపోయింది ఆ ప్రాంతం. పబ్లిక్ అర్థం కాదా? ఇప్పుడు మన ఆస్తులు తగ్గిపోతున్నాయి, మన బిజినెస్ లాస్ అవుతున్నాయి. మళ్ళీ లోకేష్ గారు టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ మంగళగిరికి పూర్వ వైభవం వస్తుంది. దాని మీదే ఓటు జరిగింది. ఇలాంటి మళ్ళీ లోకేష్ గారు లాంటి నాయకుడు అయితే, పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన డెవలప్ చేయగలడు నమ్మకం ఉంది ఆ ప్రజలు. దానివల్ల అంత మెజార్టీ, హ్యూజ్ మెజార్టీ 91,000. అంటే బేసిక్గా మీరు ఏదైనా ఒక సర్వే సంస్థలు ఏమైనా ప్రారంభించే పరిస్థితి ఏమైనా ఉందా? నేను లోకేష్ అంతా కూడా చెప్పానండి, ఇంకో 1.5 yearలో 100% నా ప్యాషన్ కాబట్టి నేను అదే చెప్పాను. ఈ పీపుల్ పల్స్, వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వీళ్ళ ఏం కోరికలు, దీని మీద కూడా నేను రీసెర్చ్ చేసి 1.5 yearలో గుంటూరు విజయవాడ మధ్యలోనే పెద్ద సర్వే ఆర్గనైజేషన్ పెట్టబోతున్నాను. దానికి అంత పెద్ద సెటప్ నడుస్తుంది. హ్యాపీగా స్టార్ట్ అయిన ఇది ఆర్గనైజేషన్ గా చేద్దామనే పెద్ద, అంటే మా టీం, నా ఫ్రెండ్స్ అంతా మొత్తం కలిసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. 1.5 yearలో పెద్ద బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం, కన్స్ట్రక్షన్. దానిలో అన్ని ఇవి కూడా ఈ న్యూస్ సంబంధించిన డేటా కూడా మేము తీసుకుందామని కొంతమంది జర్నలిస్టులు అందరిని కూడా యునైటెడ్ చేసి, నాకున్న ఫ్రెండ్స్ అందరిని కూడా వాళ్ళతో ఎవ్రీ మంత్ ఒక చిట్ చాట్ లాగా పెట్టి, అంటే ఓపెన్గా, అంటే ఏదో లైవ్ ఛానల్ అట్లా కాకుండా గ్రూప్ డిస్కషన్. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గ్రూప్ డిస్కషన్. సీనియర్ కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ కి పరిమితమా లేకపోతే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాలి? అట్లా ఏం లేదండి, మేము ఆంధ్ర వాళ్ళం, అందులో ఈ ప్రాంతానికి ఎట్లా ఉపయోగపడతాం అనే దాని మీదే ఈ స్టేట్లోనే ప్లాన్ చేద్దామని. హైదరాబాద్ వెళ్తే బాగుంటుంది కానీ తెలంగాణ అది ఇంకా కమర్షియల్గా వెళ్ళిపోతుంది, దానిలో ప్యాషన్ మిగలదు. అదంతా ఫైనల్ గా ఇది ఎక్కడైనా ఏదైనా ఖర్చుతో కూడుకున్న సమస్య కదా, కోట్లతోనే ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా కొంత భగవంతుని దయ వల్ల మనకు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా దాని మీద కన్నా కూడా నేను అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఏదో రెంటెడ్ ప్రిన్సెస్లు తీసుకున్నట్లు కాకుండా భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొత్త బిల్డింగ్స్ అన్ని ప్లాన్ చేసి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరినీ పెట్టుకొని అసలు ఏంటి జస్ట్ కనుక్కోవటం ఎలా జరుగుతుంది, అంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఎలా ఉంది, స్టేట్ డెవలప్మెంట్ మీద, స్టేట్ని ఎలా డెవలప్ చేసుకోవాలా, ఈ గొడవలు, కొట్లాట్లు, తిటతాలు ఇది కాదు, ఎవరు వచ్చినా స్టేట్నే డెవలప్ చేయాలి. నాకు లోకేష్ బాబు గారు చెప్పింది అదే, రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం మనం అందరం కలిసి. దాని మీదే ఈసారి మూవ్మెంట్ చేద్దామని 1.5 yearలో పెద్ద ఆర్గనైజేషన్. సో ఈ రిపోర్టు మీరు నాతో అయితే ఇచ్చారు ఆ రోజు, లోకేష్ గారు కూడా ముందే చెప్పారా? లేదు, ఆయనకైతే చెప్పలా. ఆయనకైతే ఒకటి చెప్పాను, అన్న మనం గొప్పగా చెప్పకూడదు, అది చెప్పిన తర్వాత రాంగ్ కదా, మనం 30,000 మెజార్టీతో అయితే పక్కా గెలుస్తున్నాం అని చెప్పాను. ఎప్పుడు నేను చెప్పింది ఆయన కలిసినప్పుడు ఒక 5 months బ్యాక్. ఆ తర్వాత ఆ టాపిక్ రాలా, మనం 30,000తో అయితే మంగళగిరి గెలుస్తున్నాం. ఎవరు వచ్చినా, ఎవరు నిలబడినా
ఎంత మహామహులు వచ్చినా 30,000తో మనం గెలుస్తున్నామన్నా అని చెప్పాను. తర్వాత ఆయన ఎలక్షన్లో బిజీగా ఉన్నాడు. మేము కలిసినా కానీ మేము ఏదో వేరే విషయం మాట్లాడుకున్నాం కానీ మెజార్టీస్ విషయంలో కానీ దీనిలో మాట్లాడలా. చెప్పాను ఆ రోజు, బలంగా చెప్పా. మంగళగిరి ఎవ్వరు మీ విజయాన్ని ఎవ్వడు ఆపలేడు అనేది మాత్రం చెప్పాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు పర్ఫెక్ట్ రిపోర్ట్ అంటే మనం ఆ రోజు చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. వాదన కూడా జరిగింది. వాదన జరిగింది. మీరు ఆ రోజు సీల్ వేసుకుని నాతో మీరు ఒక మాట అన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత మీరు నాకు దొరకలేదు, మేము ఏదో బిజీలో ఉన్నాం, అందువల్ల కొంచెం లేట్ గా అయినా సరే మీరు ఇంకోటి కూడా చెప్పారు నాతో ఛాలెంజ్ అంటే. నేను ఛాలెంజ్లు చేయలేను కృష్ణమోహన్ గారు. నేను చేశాను సర్వే, అది వస్తుందే చూద్దాం. నేను ఛాలెంజ్లు కూడా నేను రెడీ కాదు. 100% నా సర్వేలు కానీ నా రిపోర్ట్ కానీ నిజం అవుతుందని నమ్మకం నాకుందని కూడా చెప్పాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇది భరత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆ రోజు ఫిబ్రవరి 26 జరిగిన ఏదైతే ఆర్టీవీలో నాకు భరత్ రెడ్డి గారి మధ్య జరిగిన ఒక ఒప్పందం సంబంధించి సాక్షాత్తుగా అంటే ప్రభుత్వంలో మెజార్టీ రాబోవడం ఒక ఎత్తు, తర్వాత ఫలితాలు కూడా దాదాపుగా వచ్చిన ఫలితాలకి అయితే ఇంత ఫలితాలు వస్తాయని 161 సీట్లు గెలుస్తాయని అయితే ఊహించలేదు, కానీ 145, 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయని భరత్ రెడ్డి చెప్పారు. ఆర్టీవీ సర్వేస్ లో కూడా 151 సీట్లు గెలవబోతున్నాయని కూడా చెప్పిన పరిస్థితి, రవిప్రకాష్ ఓపెన్ గా చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనా జరిగిన సంఘటనలో ఒకసారి ఎలా జరిగింది, ఎలా ఊహించగలిగారు, గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందనే అంశాల మీద భరత్ రెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. నేడు ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.